గురుభ్యో నమః 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల 3వ 10 రోజుల్లో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగానే 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 26వ తేదీ ఉదయం 8:27 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఏమిటో ఎవరితోన్నా కబుర్లు చెప్పినట్టు ఉంటుందా, లేకపోతే కబుర్ల కోసమే ఇంకో చోటుకు వెళ్ళినట్టు ఉంటుందా, లేకపోతే ఏదో కొంత తెలియనటువంటి ఆనందం పొందటానికి అవకాశాలు వచ్చినట్లు ఉంటుందా, దంపతుల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, రుణ అనారోగ్య శత్రుత్వ అంశాల్లో కావచ్చు, ఏదైనా మీకు కొంత విలువైనటువంటి సమాచారాన్ని పొందడానికి అవకాశాలు వస్తాయి. ప్రేమికులుగా ఉండేవారు వారి మనసుల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని బయటకు చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార భాగస్వాములుగా ఉండేవారు కూడా చాలా మహదానందంగా ఉంటారు. వివాహం కానటువంటి వారికి ఏదో క్రొత్తదనం కనపడే విధంగా, కొంగృత నిర్ణయాలు తీసుకునే విధంగా, కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే విధంగా, అవకాశాలు వచ్చే విధంగా సూచనలు కనపడుతుంటాయి. ఇక దీంతోపాటు దంపతులుగా ఉన్నవారు మాత్రం వారి అభిరుచులు కొంచెం మార్పుగా ఉంటాయి. మార్పు అంటే అది అనుకూల మార్పే, అంతే తప్ప నెగటివ్ చేంజ్ మాత్రం కాదు. ఇక ఏదైనా డాక్టర్ గారు అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వారు, అలాంటి వారు చాలా దీర్ఘకాలం ఉన్నటువంటి వారు కూడా కొంత తీపి వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుచేతనంటే చంద్రుడు 6వ స్థానంలో అక్కడ సంచారం చేస్తుంటాడు. 6వ స్థానం అంటే రుణ రోగ శత్రుస్థానం. కొంత శత్రుత్వాలు కూడా తగ్గి కొంత మేలైనటువంటి లబ్ధి కలిగే విధంగా అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనా ఈ మొదటి పాయింట్ మాత్రం చాలా భేషుగ్గానే ఉంటుంది. కృతదినం వస్తున్నట్లుగా, చాలా విలువైనటువంటి సమాచారాన్ని పొందుతున్నట్లుగా, మీకు మీరే సాటి, మీకు ఎవరు కూడా సాటి రారు అనే విధంగా మీ అంతరాత్మ ప్రబోధం చేసే విధంగా పరిస్థితులన్నీ ఉంటాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 26వ తేదీ ఉదయం 8:27 ప్రారంభమై 30వ తేదీ సాయంత్రం 6:36 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం గందరగోళంగా ఉన్నట్టుంటుంది. ఎందుకు వచ్చావురా బాబు, అనవసరంగా ఇంటి పట్టున ఉండకుండా ఇక్కడికి వచ్చేసామే, సమయం అంతా వృధా చేసుకుని వచ్చామే, సమయం సరే వృధా అయిందనుకుందాం, కాసేపు సినిమాకి వెళ్ళామనుకోవచ్చు, కానీ కనుక విటమిన్ ఎం ఇది కూడా వృధా అయిపోతుందే, తప్పు చేశామే, కనుక హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదు అని మీకు మీరే సర్ది చెప్పుకోవాలి అనుకుంటారు. కానీ సర్ది చెప్పుకోలేక మనసులో పీకుతుంటుంది. అదే వృధాగా టైం వేస్ట్ అయింది, వృధాగా డబ్బు వేస్ట్ అయింది, వృధాగా వారితో ఇంతకాలం చేసే ప్రయాణం అంతా అక్కడ వృధా అయిపోయింది. నాన్నగారు చూస్తే ఆయన ఇట్లా ఉన్నాడు, ఆయన నిర్ణయాల్లో కొంచెం ఏదో వ్యతిరేకత కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన వ్యతిరేకత ఉన్నా లేకపోయినా మీకు అట్లా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఆయనలో వ్యతిరేకత లేకపోయినా మీ అంతనే మీరే వ్యతిరేకత ఉన్నదేమో అని భావించి వెంటనే మీరు రియాక్ట్ మాత్రం కావద్దు. ఆ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఆయన వ్యతిరేకత ఉన్నదేమని మీరు భావించుకుంటూ ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇంకా సిద్ధంగా ఉంటారు అనుకుంటూ వెంటనే మీరు దాన్ని రెచ్చిపోయి ఇంకా దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఏదో కాస్త 30వ తారీఖు రాత్రి సాయంత్రం దాకా అట్లా అనిపిస్తుంటుంది. ఆయనకి ఏదైనా కొంచెం కోపం వచ్చి ఏదైనా ఒక ఇబ్బందికరమైన మాట ఫోన్లో చెప్పినా, మెసేజ్ పంపినా, ముఖాముఖి మాట్లాడినా, నా మీద ప్రేమ లేకుండా పోయింది మా నాన్నగారికి, ఇంకొక చిన్న కొడుకు అంటే ప్రేమ ఉంటుంది, లేదా పెద్ద కొడుకు అంటే ప్రేమ ఉంటుంది, లేదా వీధిలో వాళ్ళంటే ప్రేమ ఉంటుంది, బిడ్డల మీద ప్రేమ లేదు, మీకు మీరే అనుకోవటం కాదు, పక్క వాళ్ళతో కూడా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ 26వ తేదీ ఫుల్ డే, 27వ తేదీ, 28వ తేదీ, 29వ తేదీ, 30వ తేదీ ఈ పగటి రోజుల్లో కొంచెం మీ నిర్ణయాల్లో ఒక్కోసారి భిన్నమైన పోకడలు అంటే ఎగనిస్ట్గా పోకడలు కనపడేటువంటి అవకాశాలు వస్తాయి.
కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. కొందరు డబ్బులు కూడా దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కేవలం ఏటీఎం కార్డు మీదే డిపెండ్ కాకుండా ఒక్కోసారి అక్కడ ఏటీఎంలో డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ సమయానికి ఏదో ఒకటి ఇబ్బంది వచ్చింది అనుకోండి, పక్కింటి వాళ్ళకి వెనకింటి వాళ్ళకి ఏది లేకపోతే బంగారం దగ్గరికి వెళ్ళాలి. కనుక కొంచెం డబ్బుల్ని మాత్రం అది కారణం ఏదైనా కావచ్చు, కొంచెం డబ్బుని దగ్గర పెట్టుకుంటే ఎంతైనా మంచిది. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చి 30వ తేదీ రాత్రి అంటే సాయంత్రం 6:36 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రం ఇంకా ఏదో క్రొత్తదనం కనబడుతుంటుంది. అమ్మాయ 2025 అసలైనటువంటి మనకు స్థితి రాబోతుంది, వస్తుంది, ఇస్తుంది, పెడుతుంది, లాభిస్తుంది. ఇంకా మనకు మనమే సాటి. అంతకుముందు ఉన్నట్టు అనుకోవటం సాటి వేరు, ఇప్పుడు అనుకోవటం సాటి వేరు. ఇంకా దీన్ని ఇదే విధంగా ముందుకు దూసుకొని పోవాలా. కొత్త నిర్ణయాలు, కొంగొత్త నిర్ణయాలు, ఎవరికి తెలియని నిర్ణయాలు, ఎవరికి చెప్పకూడని నిర్ణయాలు, ఇలాంటివన్నీ కూడా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అది 31వ తేదీ ఫుల్ డే ఉంటుంది. ఆ తర్వాత 1వ తేదీ కూడా అలాగే నెక్స్ట్ ఫిబ్రవరి అలాగే అనిపిస్తుంటుంది. కనుక కొంచెం సరదాగా ఆనందంతో లబ్ధి పొందేలా మీ యొక్క లైఫ్ మేనేజ్మెంట్, లైఫ్ అడ్మినిస్ట్రేషన్, మీ సూపర్విజన్ బ్రహ్మాండంగా ఉన్నట్టుగా మీకు మీరే ఫీల్ అవుతుంటారు. మీకు మీరే ఫీల్ అవుతుందంటే అవతల వాళ్ళు కూడా ఫీల్ అవుతారని అనుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 25వ తేదీ ఆ రోజున శనివారం బహుళ ఏకాదశి. ఆ రోజు సాయంత్రమే పంచగ్రహ దర్శనం. 3 శుభగ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు, 2 పాపగ్రహాలు కుజుడు, శని, ఈ 5. ఆ కుజుడు శని మాత్రం కొంచెం చిన్నగా అవి నక్షత్రం ఆకాలు కనబడుతుంది. ఇవన్నీ ఒకే లైన్లో ఏదో ఆ సైనికులు కవాతు చేస్తుంటారు, లేకపోతే పోలీసులు కవాతు చేస్తుంటారు, ప్యారెట్, ఆ విధంగా ఉంటాయి. అది పశ్చిమ దిశలో 5 గ్రహాలు చక్కగా వీక్షించవచ్చు. దర్శనం చేసుకోండి. కష్టాలు త్వరగా తీరాలి. ఓ దేవతామూర్తులారా, ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దాంట్లోకి ఇప్పుడు వెళ్తే సబ్జెక్టు డివైట్ అయిపోతుంది. కనుక ఆ గ్రహ దేవతలకి నమస్కారం చేసుకోండి, తృప్తిగా చేసుకోండి, మనసారా చేసుకోండి, ఆర్ద్రతతో చేసుకోండి. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ చెప్పాను కదా, ఆ రోజు కూడా శనివారమే. ఆ రోజు కూడా అంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఆ కుంభరాశిలో ఏర్పడేటువంటి శుక్రుడు చంద్రుల యొక్క కలయిక మన జనవరి 3వ తేదీ లక్షలాది మంది చూస్తారు. కనుక తప్పకుండా వీక్షించి మీ అనుకూలతలు, మీ మనసులో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా అనుకూలించే విధంగా అవకాశాలు రావాలని మీ ఇష్ట దైవాన్ని కూడా కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నక్షత్రం వైజ్ వ్యతిరేక సమయాలు కొన్ని ఉంటాయి కనుక అవి తెలియజేస్తాను. అదేమిటంటే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 25వ తేదీ శనివారం ఉదయం 7:07 ప్రారంభమై 26వ తేదీ ఆదివారం ఉదయం 8:26 వరకు అది అనుకూలమైన సమయం కాదు, కొంత వ్యతిరేకమైన సమయం ఉంటుంది. కనుక క్రొత్త కార్యక్రమాల వైపు, కొంగొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపకుండా పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలు ఏవైతే నిత్యం చేస్తుంటారో అలాంటి దాంతోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 26వ తేదీ ఆదివారం ఉదయం 8:26 ప్రారంభమై 27వ తేదీ సోమవారం ఉదయం 9:02 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, కొంత ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. కనుక క్రొత్త నిర్ణయాలు, కొత్త ప్రాజెక్టులు చేయాలని లేదా క్రొత్త కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉంటాయి కనుక అవేమీ లేకుండా పక్కన పెట్టేసేయండి. మీ పాత నిర్ణయాలు, రొటీన్ కార్యక్రమాలు వాటి మీదే దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ నక్షత్రం మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులు 27వ తేదీ సోమవారం ఉదయం 9:02 ప్రారంభమై 28వ తేదీ మంగళవారం ఉదయం 8:58 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు ఏమి వెళ్ళకండి. కొత్తగా బంగారం కొనుగోలు, ఆ కొనుగోలు, ఈ కొనుగోలు వైపు దృష్టి పెట్టకండి. ఈవెన్ బట్టలు కూడా కొత్తవి కొనకుండా ఉంటే మరింత మంచిది. పాత కార్యక్రమం ఏవైతే ఉంటే వాటితోనే కొంత కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది 3 నక్షత్రాలు అయిపోయింది. మరొకటి 29వ తేదీ ఆ రోజే మౌని అమావాస్య, చాలా విశేషమైన రోజు మౌని అమావాస్య, పుష్య అమావాస్య. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని జరుపుకునేవారు చాలా తక్కువ. తమిళనాడు, కర్ణాటకలో అక్కడ మాత్రం చాలా విశేషంగా జరుపుకుంటారు.
పితృదేవతలకి తర్పణ కార్యక్రమం ఇస్తూ సముద్ర స్నానాలు కూడా చేస్తుంటారు. చాలా కోలాహలంగా ఉంటుంది అది మౌని అమావాస్య. ముఖ్యంగా ఆ రోజున ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈటీవీలో ఎక్కువ చూపిస్తూ నేను ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. మౌని అమావాస్య అంటే నాకు మహా ఇష్టమైన రోజు. మౌని అమావాస్య రోజున నాకు మనవరాలు కానీ మనవడు కానీ పుడితే చాలా బాగుండేది కోరిక. ఎవరన్నా అమావాస్య రోజు కోరుకుంటారా? బట్ నేను కోరుకున్నా. అలాగే నాకు మనవరాలు పుట్టింది, మా పాప నందిని గార్గేయ, ఒక 3 సంవత్సరాల క్రితం. నేను ఆ రోజు కోసం పరితపించిపోయినా. దానికి ముందు 4 రోజుల ముందు నుంచే నొప్పులు లాంటివి రావటం, హాస్పిటల్ అడ్మిట్ చేస్తే సిజేరియన్ కాకుండా జనరల్ డెలివరీగానే. విశాఖ నక్షత్రం, ఆ తర్వాత అనురాధ, అలా జ్యేష్ఠ నక్షత్రం. మా వియంకులు మా వియ్యపురాలు కంగారు పడుతున్నారు, జ్యేష్ఠ నక్షత్రం వస్తుందేమోని. మా పాప అంత ధైర్యంగా ఉంది. మా పాప మౌని అమావాస్య రాకుండా ఉంటే చాలా బాగుంది నాన్నగారు అని. జ్యేష్ఠ నక్షత్రం వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూల నక్షత్రం, అది వెళ్ళిపోయింది. పూర్వాషాఢ, అది వెళ్ళిపోయింది. వారు కంగారు పడుతున్నారు, అమావాస్య వస్తుంది. నేను ఎంత ఆనందంగా ఉన్నంటే అమావాస్య, అందులో ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో రావాలని కోరిక. ఉత్తరాషాఢ 1 దాకా ఏమీ లేదు. ఉత్తరాషాఢ 2 వచ్చింది, హ్యాపీగా డెలివరీ అయిపోయింది. అప్పటికప్పటికి నొప్పులు వచ్చేసాయి, డెలివరీ అయిపోయింది. అది చాలా విశేషమైన. ఈసారి మౌని అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రం ఐ థింక్ మార్నింగ్ 8:20 వరకు ఉంది. అంటే డెలివరీస్ విషయం కాదు కానీ చాలా గొప్ప రోజు మౌని అమావాస్య కనుక. అందుకే ఆ పాపకి ఎంతమంది ఎన్ని రకాల పేర్లు వాళ్ళు పిలుచుకున్నా నేను మాత్రం మౌని అని పిలుస్తుంటా. కనుక ఈ మౌని అమావాస్య రోజున మీరు చక్కగా అనుకూలంగా ఉండేటువంటి రోజు కనుక మీ పితృదేవతలను ఒకసారి స్మరించుకోవడానికి ప్రయత్నం చేయండి, లేక తర్పణ కార్యక్రమం ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. సముద్ర స్థానాలు కూడా వెళ్ళడానికి ప్రయత్నించండి. కానీ సముద్ర స్థానం అని చెప్పి ఇంటిలో బాదిపోయి సముద్రాలకు మాత్రం వెళ్ళకండి దయచేసి. కొంతవరకు ఎక్కడ ఏ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో అలాంటి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.